ఈరోజు మనము మెంతం కూర ఆలుగడ్డ పన్నీరు ఫ్రై చేద్దాము. ఇది మన తోటలో వచ్చిన మెంతం కూరనే, అంత ఆర్గానిక్. ఆలు కూడా మన తోటలోనే వచ్చింది. ఇది 3 ఆలులు వచ్చాయి పెడితే. ఇలా ఆలుగడ్డ మొలకలు వస్తే తీసి ఇప్పుడు ఇది కూడా చెట్లు పెడతాము. ఇలా ఆలుగడ్డ వస్తే దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తే మనకు 3 నెలలకు ఇలా వచ్చిందనమాట. ఇలా వస్తుందన్నమాట. ఈరోజు మనం అంతా ఆర్గానిక్ ఫుడ్తో కర్రీ చేద్దాం. మెంతం కూర ఆలుగడ్డకు కావాల్సిన పదార్థములు: మెంతం కూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి, కొత్తిమీర, ఆలుగడ్డ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, టమాటో, కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా సాజీరా, పన్నీరు. ముందుగా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇలా కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేయగానే 1 స్పూను ఉప్పు వేసుకొని మంచి కలుపుకుందాం. ఇలా 1 నిమిషం మూత పెట్టి ఉంచుదాము. వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఉల్లిగడ్డ చూసారా కొద్దిగా వేగింది. ఇలా కొద్దిగా వేగగానే మెంతం కూర వేసుకుందాం. మెంతం కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే పసరు వాసన ఉండదు. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ చేస్తే ఇది కొంచెం ఆయిల్లో వేగుతుంది కదా. ఆ ఆయిల్లో వేగినప్పుడు ఆ పచ్చివాసన అంతా పోతుంది మెంతం కూరది. ఇలా మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉందాం. ఇలా ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనము ఇలా ఉల్లిపాయ మెంతం కూర వేగిపోయి చూసారా, పచ్చిదంతా పోయింది. ఇప్పుడు ఆలుగడ్డ, టమాటో ఒక 3 టమాటాలు ఇలా మంచిగా కలిపేసుకొని, ఆలుగడ్డ టమాటా వేసాం కదా, మంచిగా కలుపుకొని పెట్టి ఒక 3-4 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ టమాటా ఆలు ఫ్రై అయ్యేసరికి ఈ లోపుగా మనం ఇందులో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కొంచెము ఫ్రై చేసుకుందాము. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేద్దాం. ఎక్కువసేపు చేస్తే సాగుతాయి కదా, అందుకు జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయండి. ఇవి లేకపోతే ఆయిల్ అన్నా వేసి చేయండి, కానీ బటర్ అన్నా నెయ్యి అన్న వేస్తే బాగుంటుంది. చూసారా ఎలా వేగిందో. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది కర్రీ అంతాను. 3 మినిట్స్ అయింది కదా, హాఫ్ బాయిల్ అయిందంట. హాఫ్ బాయిల్ అయినప్పుడు మీరు ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీ ఇష్టము. కారం ఉప్పు మాత్రం మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ, తక్కువ తినవాలి. 1 స్పూన్ ఉప్పు నాకు చాలు, అంతే చెప్తున్నాను కదా. కొద్దిగా కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుందాం. వేసుకొని స్టవ్ లోలో పెట్టేసుకోండి. కారం వేసిన బట్టే మాడుతుంది కదా, అందుకనేసి కొంచెం ఈజీగా అయిపోయే వంట. మూత పెట్టి జస్ట్ ఇంకొక 1 మినిట్ మగ్గనిద్దాం. మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మగ్గనిద్దాం 1 మినిట్. చూసారా ఇప్పుడు ఆలుగడ్డ ఇది మంచిగా ఉడికింది. చూసారా కర్రీ రెడీ అయిపోయింది, మొత్తం ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఉప్పు కారం సరి చూసుకోండి. నేనైతే చూడను, నేను కరెక్ట్గా వేసుకుంటాను. ఇప్పుడు మనము కొంచెం బటర్ వేసుకొని పన్నీరు, కొద్దిగా జీడిపప్పు, మనం సాజీరా ఉంది కదా ఫస్ట్ తీసుకున్నాం కదా, ఆ సాజీరా కూడా ఇందులోనే వేసాను. వేసేసి ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. పన్నీరు జస్ట్ 1 మినిట్ అంతే వేసి బాగా కలుపుకొని 1 మినిట్ మూత పెట్టండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనకు 1 మినిట్ ఉంటే ఈ బటర్ వేసాం కదా మనం, కొంచెము బటర్ అంతా దానికి పట్టేస్తుంది. నేను జీడిపప్పు ఎందుకు వేయాల్సి వస్తుందంటే, ఎక్కువ కొంచెము మా అమ్మాయికి కావాలన్నమాట, తనకు ప్రోటీన్ ఫుడ్ కావాలి, అందుకని కొంచెం అన్నిట్లలో కొంచెం జీడిపప్పు వేయాల్సి వస్తుంది. చూసారా పన్నీర్ కర్రీ, మెంతం కూర,
ఆలు పన్నీర్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసేసుకొని, మనం ముందే వేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకొని జస్ట్ 1 మినిట్ మూత పెట్టేయండి, అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, మెంతం కూర ఆలుగడ్డ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మొత్తం ఆర్గానిక్, ఇది మనం పండించిందే.